అది కాదు తమ్ముడు, ఇలా పట్టుకో తమ్ముడు, పైకి చూపి తమ్ముడు. అసలు వీడియో తీయడం కూడా రావట్లేదు తమ్ముడు. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, పైకి లేదు ఇంకా చాలా. అది ఆ మాత్రం ఉంటే అందరూ కనిపిస్తారు. భుజాల మీద పెట్టి చెయ్యి, నొప్పి లేకుండా. అది పట్టుకో బిర్రుగా. ఒకవేళ ఆపాలంటే నొప్పి సరిపోయింది. అది ఆ వంతుని పట్టుకుని అందరూ అనుకుని వచ్చే వాళ్ళు కనిపిస్తారు. రైట్. స్లోగా పడి నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో ఇదేనా మదోళ్ళేనప్ప రోడ్డు వేస్తుంది అనుకోవాలి. ఏం మనుషులు మీరు, ఇంత దూరమా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరి మనందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం సాయంత్రము మరియు సెలవు దినాల్లో సాయంత్రపు వేళ ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను నశించిపోయే ఆత్మలకు ప్రకటిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. సో ఈ విధంగా మేము సహోదరులుగా కలిసి ఆయా ప్రాంతాలకు ఆయా గ్రామాలకు వెళ్ళి ఈ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున ఈ నాగార్జున సాగర్కు దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మానందపురం తండాకి రావడం జరిగింది. సో ఇది ప్రభువు నామానికి మహిమార్థమై సాక్షార్థమై జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రజలు రక్షించబడాలని, వీరికి రక్షణ స్వార్థ అందించడానికి మేమందరం కూడా సహోదరులుగా వచ్చాం. బైక్స్ మీద ప్రతి ఆదివారం సాయంత్రమున ఏదో ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నాం. బైక్స్ కూడా సరిపోవట్లేదు, సహోదరులు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. కనుక మా యొక్క విన్నపం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు మాకు ఒక వ్యాన్ అవసరమై ఉన్నది. ఒక 20 మంది కూర్చోగలిగిన ఒక వ్యాను, అలాగే మైక్ సెట్ కూడా 6 సంవత్సరాల నుంచి మేము వాడుతూ ఉన్నాం. సో కనుక ఒక మైక్ సెట్, ఒక వ్యాన్ అవసరమై ఉన్నది. దయచేసి ప్రార్థించండి, సహకరించే వాళ్ళు సహకరించండి. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ఆగిపోకున్నట్లు కొనసాగులాగున, నిరంతరం కొనసాగులాగున మీ అందరూ ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ మాచర్ల, రెండుచింతల, సిరిగిరిపాడు, ఎల్తుర్తి, నాగార్జున సాగరు, కారంపూడి, దుర్గి మండలాల్లో ఇప్పటికీ 65 గ్రామాలు సువార్తను ప్రకటించడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. కనుక మీ అందరూ ప్రార్థించండి. ఒక వ్యాన్ అవసరమై ఉన్నది, ఒక మైక్ సెట్ అవసరమై ఉన్నది. దయచేసి సో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన చేసుకొని ఈ సువార్తను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రివి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తమైన ప్రభువు నీవే. ఈ బ్రహ్మానందపురం తండా అనే గ్రామానికి నీ బిడ్డలతో కలిసి నన్ను కూడా తీసుకొచ్చినందుకు వందనాలయ్యా. మీ రక్షణ స్వార్థను ప్రకటిస్తుండగా వింటున్న ప్రతి వారి హృదయంలో నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా మాకు తోడుగా రండి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఇక్కడ చర్చి లేదని చెప్పి విన్నాము నాయన. త్వరగా చర్చి కట్టబడుటకు, అయా నిర్మాణమవుటకు, నీ యొక్క స్వార్థ ప్రకటింపబడటానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే ఒక వ్యాను, ఒక మైక్ సెట్ అవసరమై ఉన్నది. స్వార్థ సేవా పరిచర్య కొరకు ఇచ్చేటువంటి వారిని ప్రేరేపించండి, ముందుకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే పాంప్లెట్స్ కూడా సో ఇండియా బైబిల్ లిటరేచర్ వారు చెన్నై నుంచి మాకు దాదాపు 6-7 నెలల నుంచి పంపిస్తా ఉన్నారు. ఇండియా బైబిల్ లిటరేచర్ డైరెక్టర్ అయినటువంటి సహోదరులకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క బైబిల్ బుక్స్ స్పాన్సర్ చేసినటువంటి వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. పాంప్లెట్స్ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే
యేసయ్య నామం పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకునే మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకునే మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా. ఎందుకని యేసుక్రీస్తు చెప్తున్నామో కొంచెము ఆలకించాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మనమందరము దేవుని పిల్లలము, ఏ భేదము లేదు, అందరము దేవుని పిల్లలమై ఉన్నాము. అంటే ఇటువంటి దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి తన చేతులతో చెక్కి తన జీవమును మనలో పంపించిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే ఇంకా ఎంతో మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. అలా అమితంగా ప్రేమిస్తున్న ఆ దేవుడు మనల్ని ఎంతగా కరుణిస్తూ ప్రేమిస్తూ కాపాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ సృష్టి యావత్తు ప్రపంచం మొత్తము ఆ దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకము తనకి ఇష్టానుసారంగా జీవిస్తున్న రోజుల్లో దేవాతి దేవుడు మానవుని యొక్క స్థితిని గమనించి మానవుని యొక్క పరిస్థితిని చూచి పాపంలో పడిపోయి ఉన్నారని చెప్పేసి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడండి.
కొన్ని గ్రంథాలు మన ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. ఆ దేవాతి దేవుడే మానవునిగా రావాలి, ఆ మానవునిగా వచ్చిన వ్యక్తి తనకు తానే బలిగా అర్పించబడాలి, అలా అర్పించబడిన ఆ వ్యక్తి మళ్ళీ చనిపోయి తిరిగి లేవాలి. అప్పుడే సృష్టికి ఈ మానవునికి విమోచన కలుగుతుంది, పాపం నుంచి రక్షణ కలుగుతుందని చెప్పేసి చెప్పబడతా ఉంది. అలాగనే దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ లోకంలోకి మానవునిగా అవతరించాడండి. ఆయన మానవునిగా 2024 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడండి. మనందరి కోసం ఆయనే కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడండి. కనుక మనము కొద్ది నిమిషాలు దేవుణ్ణి తెలుసుకోవాలండి. ఎందుకని అంటే మనకి చాలా బాధ ఉండొచ్చేమో, దుఃఖం ఉండొచ్చేమో, శ్రమ ఉండొచ్చేమో, మన యొక్క పరిస్థితులను బట్టి, మనం చేస్తున్న యొక్క పనులను బట్టి ఎంతో ప్రయాస కలుగుతూ ఉంటది. ఇటువంటి ప్రయాస ఉన్నటువంటి మన అందరినీ దేవుడు ఏమంటున్నా అంటే, ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తా అంటున్నాడు. కనుక ఆయన మనకి విశ్రాంతి ఇస్తా అంటున్నాడు, మనకు సమాధానం ఇస్తా అంటున్నాడు, మనకు సంతోషం ఇస్తా అంటున్నాడు. మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను కానీ బాధలను కానీ ఇవి ఈ లోకంలో ఉంటే ఇవి ఈ లోకంలో తీరుస్తా అంటున్నాడు. అదేవిధంగా ఈ లోకము తరువాత ఒక లోకం ఉంది, ఆ లోకము శాశ్వతమైన లోకము. అక్కడ నీవు నేను మనమందరము దేవునితో సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. కనుక ఈ లోకంలో మనకి శ్రమ బాధ అవి ఉంటూనే ఉంటాయి. మహా అయితే మనం జీవించిన జీవితంలో 60 సంవత్సరాలు 70 100 సంవత్సరాలు జీవించిన జీవితంలో ఈ కష్టాలు 100 సంవత్సరాలే ఉంటాయేమో. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏమవుతుందో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇలా తెలుసుకోవాలంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఈ రక్షణ సువార్తను మనం తెలియజేయడానికి ఒక సమూహంగా, ఒక టీమ్ గా మేము మీ ఎద్దరికి వచ్చి పరిచయం చేస్తున్నామండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు కనుక మనం పుణ్యం చేస్తా ఉంటాం, మనకి మంచి జరుగుతుందని చెప్పేసి, లేదంటే అన్నదానం చేస్తూ ఉంటాము, మనకు మంచి జరగాలని చెప్పేసి, అనేకులకి సహాయం చేస్తా ఉంటాం, మన జీవితంలో మన పిల్లలకు కూడా దీవెన కలుగుతుంది అని చెప్పేసి. అయితే ఇటువంటివి అన్ని మన యొక్క అపోహలే. కలగవచ్చు, కలగలేదు అని చెప్పి చెప్పట్లేదు, ఇవన్నీ కలగవచ్చు. అయితే వీటన్నిటికంటే మించింది ఏంటంటే ఒక గొప్ప శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తే. ఎందుకని యేసుక్రీస్తే శుభవార్త చెప్తున్నామంటే, మన కోసము మన శిక్ష, మనం పొందవలసిన శిక్ష అంతా తీసివేసి మనము పవిత్రులుగా చేసి, నీతిమంతులుగా చేసి, దేవునితో సమానంగా ఉండేటట్లుగా యుగయుగాలు దేవుని పిల్లలుగా ఉండడానికి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడండి. కనుక ఇటు దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఈ రక్షణ సువార్త ఎదుగు తీసుకుని వచ్చి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రక్షణ సువార్త మీకు వినబడుతున్నప్పుడు మీరు ఆలకించండి. దేవాతి దేవుడు సర్వాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నోటి మాటతో కలుగును దాకా చెప్పకనే సమస్తము కలిగినవి. నీవు అనుభవిస్తున్న చెట్లు, గాలి, నేర, నీరు అవన్నీ దేవుడు కలుగును కాక అని పలకగానే కలిగినవి. కానీ నిన్ను నన్ను మానవుని మాత్రం అలా ప్రేమించడా, అలా చేయరా, అలా పలకలా. దేవుడు ఎంతో మనల్ని ప్రేమించాడు. అందుకనే మానవుణ్ణి దేవుడు ఏం చేశాడంటే, ఆ మానవుణ్ణి దేవుడు ఏం చేశాడంటే తన చేతులతో మానవుణ్ణి నిర్మించాడండి. మానవుని నిర్మించి, తన చేతులతో నిర్మించి తన జీవమునే మానవుని యొక్క నాసికారంధ్రంలో ఊదివి మానవుని జీవము గల వ్యక్తిగా చేశాడు. కనుక అలా చేసిన దేవుడు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గమనించవచ్చు. మనం ఒకవేళ మన పిల్లలు కనుక మాట వినకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. నీవెందుకని నా మాట వింటలేదని చెప్పేసి మనం అడుగుతా ఉంటాం. ఇలాగనే దేవుడు చెప్పాడు, ఇగో నీవు ఎలా జీవించు, ఎలా ఉన్నని చెప్పినప్పుడు మానవుడు దేవుని యొక్క మాట మీరి ఆజ్ఞని అతిక్రమించాడు. కనుకనే మనం అనుకుంటూ ఉంటాం, పాపం చేశారంటే నేను ఏ పాపం చేయలేదు, నేను పుణ్యాత్ముని అనుకుంటా ఉంటాం. అయితే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని బైబిల్ సెలవిస్తా ఉందండి. ఇటువంటి ఆజ్ఞ అతిక్రమించడమే. నీవు నీ పొరుగు వాడితో స్నేహంగా ఉండు, ప్రేమించు వాడిని, నువ్వు ఇలా జీవించు అని చెప్తా ఉంది బైబిల్. అయితే మనం ఏం చేస్తున్నామంటే, నేను నా స్వతహా చూసుకుంటాను,
నా పొరుగువారు ఏమైపోతే నాకేంటి అనేది చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం. కనుక దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నాడు. కనుక ఇది ఒక ఆజ్ఞ. సో మనం ఏం చేస్తున్నామంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని సెలవిస్తా ఉంది బైబిల్. సో ఇటువంటి పాపము అంటే పాపము నేను ఏదో చేయలే అనుకోవచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము. కనుక ఇట్టి మరణం వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మరణిస్తా ఉంటాడు. అయితే బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటే యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ యేసు క్రీస్తు ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకొని విశ్వసించి అంటే మన నోటితో ఒప్పుకుంటే మనకేం కలుగుతుందంటే ఆ పాపము వల్ల వచ్చే జీతం మరణము ఏదైతే ఉందో ఆ మరణాన్ని దాటించి నిత్య జీవానికి దేవుడు నడిపిస్తాడు. అంటే ఈ శరీరానికి వచ్చే మరణం కాదు, కానీ శరీరానికి వచ్చే మరణం మనందరము అనుభవించవలసిందే. ఆ తర్వాత వచ్చేది రెండవ మరణము. సో ఇటువంటి మరణాన్ని దేవుడు చేస్తున్నా అంటే నిత్య జీవనుడికి దాటింపు చేస్తాడంట. ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు వారి ద్వారా. కానీ యేసు ప్రభు ఏమంటా అంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్తా ఉంది బైబిల్. కనుక మనము ఒకవేళ మరణంలోంచి జీవముకు రావాలంటే యేసు ప్రభువాన్ని తెలుసుకోవాలి. ఈ యేసు ప్రభు వారు ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ప్రేమించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మీరు యేసు ప్రభువాన్ని తెలుసుకోండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ మనము ఆయన ప్రేమించి దేవా యేసయ్య నన్ను రక్షించు అని అడిగితే, నా పాపాలు క్షమించు అని అడిగితే నిశ్చయంగా క్షమించే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా మనం ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ బాధలో ఉన్నా కానీ, ఏ ఇబ్బందిలో ఉన్నా కానీ మీరు యేసుని తెలుసుకొని దేవా నన్ను క్షమించండి, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, మాకు సహాయం చేయండి మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం చేయను. కనుక మీరు మీ యొక్క స్థితిగతులను మర్చిపోయి యేసుని తెలుసుకోండి. మీ నోటితో యేసే దేవుడిని ఒప్పుకోండి, హృదయం ముందు విశ్వసించండి, మీకు రక్షణ కలుగుతుంది. ఇట్టి రక్షణ మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. కనుక ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఎవరిని నమ్మాలంటే యేసు ప్రభువాన్ని తెలుసుకోవాలి. ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. మనం పొందవలసిన శ్రమంతా ఆయనే పొందాడు. ఆయనే మన కోసము సిలువలో, కలువరి సిలువలో మరణించాడు. మరణించి చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడు. కనుక నిన్ను నన్ను మనలందరినీ పరిశుద్ధుడిగా చేయడానికి పరమున చేస్తున్నా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా హల్లెలూయా. చూడాలి కొంచెం అందరూ ఒకసారి దగ్గర ఉన్నాను. బాగున్నాను. కొంచెం ఎన్నికలండి పైగా దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ ఎంట్లా రేపు మట్లా, ఇవాళ ఎంట్లా రేపు మట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఇవాళ ఎంట్లా రేపు మట్లా, ఇవాళ ఎంట్లా రేపు మట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పుకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది. తొడిగే చెప్పుకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు
तोड़े हालेलुया हालेलुया। से सामने भाइयों यारियो भाइये भिया भाई एक सारी ये जोगुतांड मचाजगं गौर भाई सेनी प्रभु पेरिट सेरी धोगन के रोजु एक सारी सामने एक 5 నిమిషాల में कुंजुगो वाते కానీ 5 నిమిషాల కరం తేలిక లేలమతో దయచేసి एक 5 నిమిషాల तमर कुणसी कामरतो एक सारी सामने भाइयों सामने भियो सामने एक सारी हाबेलार हमसे तमर गाम आयचा तमर गाम में देवर सुवार्త केरेचा तमरे एक మంచి విషయం కేనాయचा तमरे కలవర పెట్టిన నాయకుని एक మంచి విషయం కాయకతో एक 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కోసం एक महान గొప్ప దేవ कारवासु मारवासु हुयो वो कसा हुएगा तो ये आकाश में सृष्टि को भगवान है ये भूमि में सृष्टि को भगवान है इधे दिखाई చెట్లు కానీ పుట్లు కానీ రాళ్ళు కానీ రప్పలు కానీ సేని సృష్టించకపోయిన ఎక్కడ భగవాన్ है वो भगवान को కొనియాడి తోన మన సృష్టించుకో భగవాన్ है तू किसी जुगन पापम वल्ला तू किसी जुगन तप्पू वल्ला भैया इधे मैं किसी जुगन तप्पू वल्ला इधे साफ कर्म तो तम नरक में जाओ तो करे हाँ फिर पुराना वाले मोट मोट मन के क्यों करते दादा दादी वाले से वो नरकम చేజు वो कुर्सी बात केरी కాబట్టి దయచేసి वो నరకం నుండి తప్పించడానికి 2024 సంవత్సరాలు హేట నజరేతు పట్టణమా పరే యెరూషలేము పట్టణమా తారవాసు మారవాసు యేసు ప్రభు हुयो और हुयो जब जन्म क्रम देखला गलता ही एक सुत्रा होणो कतो एक तप्पु करतो एक संसारम करतो हो కానీ పరిశుద్ధమైన ఓ భగవాన్ కుడిసి తప్పు చేజు हुयो ఓ భగవాన్ మే तू నమలే ఖచ్చితంగా ఓ భగవాన్ తారోసు ప్రాణం పెట్టు तू तार पापम किदे जगह हासर तार पापम परिहारम కొరకు తారోసు ఆయో ఈ భూమి ઉપર ఆయో భయ్యా జై జైసి ఈ વાત સાંભળો वो येसु प्रभु तो नमस्कलतो ఖచ్చితంగా वो रक्त में तो కడగపరచుకలతో ఖచ్చితంగా तो పరలోకం ले जावचे కదా స్వర్గమే ले जावचे లేకపోతే आपण से निजम के रोज भाई निजम के रोज भैया ये बातें तमने खातर नहीं लागे वासु इधे हम नम्र जगह वो ना हम ये कार्य जगह ये ना एक सारी तो तार मनुष्य तो परिशीलन कर ले ఖచ్చితంగా तार समस्या मध्य बाहर निकलेगा खाड़े वाले एकलो एक देव है ये ఆకాశమును భూమిని సృష్టించుకు భగవాన్ एकलो కాబట్టి कुर्सी रहते कत्ती रहते एकलो एक भगवान रचे कुर्स गाना देखो एकलो एक देव रचे वो देव मैं प्रकटिंచు యేసు ప్రభు वो యేసు ప్రభు రక్తమే तू కడగపరచుకలతో మాత్రమే తోన మన కడ కుడి కేని రద్ద భాయ్యో वो నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు ఆయోజకరు वो యేసు ప్రభు ఆయోజకన హాపర్ కులాలు మార్చినాయకొని మతాలు మార్చినాయకొని హాపర్ జీవితాలు మార్చినాయో హాపర్ బ్రతుకులు మార్చినాయో హాపర్ పాపం పంచవేసిన పాపం ద్వారా ఆయోజకుని శిక్షణ తప్పించడానికి మాత్రమే యేసు ప్రభు ఆయోబాయి గొడవలు మారిన ఆయోకొని కేని ఇబ్బంది పెట్టిన ఆయోకొని वो ఎక్కడో దేవు కాబట్టి తోన మన ప్రేమించో కాబట్టి तू मैं हापन हाथ दिखी पाप मेरे आंखी दिखी तो पाप मेरे इधे हाप टांगी थी जय सुख प्रदेश जय जाने इधर तప్పుల వల్ల ఆవులకు శిక్షను తప్పించడానికి యేసు ప్రభు 2024 సంవత్సరాలు హేట ఆయో భయ్యా ఇదే ये वाते तार काना पढ़िजना तोर कसको लागे वासे కానీ आपण कुणी रहते एक तू तप्पू कर रोज रे कारण केन काही केमा करतो आपण ओपलाने कसं करतो आपण గొప్ప कर लागायचं కానీ तू तप्पू कर रोज भिया కనకజన ఓ తప్పును సరిదిద్దేలా కలగలతో ఖచ్చితంగా దేవుడు తారన మారద ప్రతి పాపను క్షమించారు ఓ రాజ్యవతో రకాలचं కనుక तार गामी में आयचा तुम्हारे ढाई आयचा तुम्हारे घरे ढाई आमलेचा इधे हमारा वाते ना तेलिका लेला मत दिया एक सारी येसु प्रभु ने प्रभुआ मैं पाप की तो मन क्षमिंचे मैं केन केले जरी कोने मार तप्पले केन के जरी कोने मारे वाते करने पर घर में तू रेना गोरा एक बात तू केलवास ए बापू मन क्षमिंचे करन तार मनसो तू केलस कंप धेर बोलो येसु प्रभु ने तू काय मुकुबळ चलिंचे అవసరం కాయించే तू जान वन जान करर కాయించే బాపు దయచేసి సామలో మై సెద్దు అందరూ తాము కత్రాతోయి సామలో
ఖచ్చితంగా యేసు ప్రభున సొంత రక్షకుడుగా తార దేవగత నిర్ణయించలే ఖచ్చితంగా తార మారు హాబర్ ಸೇರಿ జీవితాలు ఆదరచ నరకం నుండి తప్పించబడచ హాబర్ పాపాలు హాబర్ ఓప్లేను దియా ఇదే భాయి బంధు మధ్య కిదోగ తప్పులే ఇదే గర బలవరే మధ్య కిదోగ తప్పులే హాబర్ సే ఓప్ల छोड़ దేవుడు అది ఓ గొడవలమ గాని ఓనా గాని ఓ పాపమ రేచే ఓ పాపమ రేతు తు కురుసు దేవన్ ధోకస్తోయి ఉపయోగంగా రేను భియా ఓ పాపం నుండి క్షమించబడేవాడు క్షమించేవాడు ఎక్కువ మరి దేవ ఓ నజరేయుడైన యేసు క్రీస్తుని ప్రకటించడం ఓ యేసు ప్రభున తూ ఆద్యదాడు తాను ఘనముకు ఆహ్వానించలే ఖచ్చితంగా ఇదే పాంప్లెట్లు దేరేసా బైబిల్ దేరేసా ఖచ్చితంగా ఒకనొక గాడేన ఏ వాటి కూడా తన కేవలం కొడి రేని భియా ఏ వాటి వల్ల తన కత్ర ఉపయోగం కతో तोर मनशांति आवच प्रशांतता आवच तार चिక్కుల మధ్య బారాచితు ఫస్ట్ तार पाप मेरे तू वापस कलतो ఇదే కేని సమాధానం చేయుచున్న స్థితి మా చీకే ఖచ్చితంగా ప్రభువును తార హృదయమా ఆహ్వానించగలతో యేసు ప్రభు సమాధాన పరిచేవాడు యేసు ప్రభుతో ప్రేమించేవాడు యేసు ప్రభుతో నరకం నుండి తప్పించేవాడు భయ్యా ఇదే పరమ దయాత్రు ఊచే ఈ ఆకాశం భూమిని సృష్టించే సృష్టికర్త ఊచే ఇదే దేవ దేవ దేవకర హాబి కేలాचा దేవ తారేమా రచ మారేమా రచ మారేమా తారేమా నివసించేవాడు నా నజరేయుడైన యేసు ప్రభు కనుక దయచేసి మా వాచన కనునీరెద్దు భయ్యా దయచేసి ధోయగానికి తమర యేసు ప్రభు తమ నమ్మలో యేసు ప్రభు తమ రోజు ప్రాణం పెట్టు రక్షణ వల్ల అతను పాపాలు మొత్తం ధోనాగచ్చు దయచేసి యేసు ప్రభుని అవకాశం తమకు గుండె గదులు ఆహ్వానించలో ఇదే ఓర్లార్ ఏర్లార్ పురుగురాజ హాపణ కేర్లార జామతో హాపిన నరకం నుండి తప్పించాను భయ్యా ఏక్లో భగవాన్ నజరేయుడైన యేసు ప్రభు కనుక దయచేసి యేసు ప్రభుని ఈ సాయంత్రం तू హ్యాపీగా घरायची హ్యాపీగా తమ खेतरिका में आयचो सामनो भैया ఇదే యేసు ప్రభు నమ్మలో యేసు ప్రభుతో రక్తం తార పాపంలో కడకనాగస వినరండే యేసైను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే మానవ జాతి పాపము కొరకు మానవ జాతి పాపము కొరకు కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు అమ్మల్లారో అక్కల్లారో అమ్మల్లారో అక్కల్లా ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే లోకమంతటా యేసు రక్తము లోకమంతటా యేసు రక్తము ఎరువుగా చల్లిండే మరణపు ముళ్ళును విరిచిండే ఎరువుగా చల్లిండే మరణపు ముళ్ళును విరిచిండే అమ్మల్లారో అక్కల్లారో అమ్మల్లారో అక్కల్లా ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే లోకమంతటా యేసు రక్తము లోకమంతటా యేసు రక్తము ఎరువుగా చల్లిండే మరణపు ముళ్ళును విరిచిండే ఎరువుగా చల్లిండే మరణపు ముళ్ళును విరిచిండే అమ్మల్లారో అక్కల్లారా అమ్మల్లారో అక్కల్లా ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే బట్టలు మారితే బ్రతుకు మారదు గుండు కొడితేనే గుణం మారదు బ్రతుకు మారడం బట్టలు లేదు గుణం మారడం గుండులు లేదు నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలక్క నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలక్క అమ్మల్లారో అక్కల్లారా అమ్మల్లారో అక్కల్లా ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసైను నమ్ముకోండే పాపములేని యేసు దేవుని పాపములేని యేసు దేవుని నమ్ముకుందురమ్మా దేవుడు మంచి దేవుడమ్మా పాపములేని యేసు దేవుని పాపములేని యేసు దేవుని నమ్ముకుందురమ్మా దేవుడు మంచి దేవుడమ్మా అమ్మల్లారో అక్కల్లారో అమ్మల్లారో అక్కల్లా ఈ వార్త వినరండే
ప్రైజ్ ద లార్డ్. అందరూ పంచి పెట్టాలి. అందరూ పంచి పెట్టాలి. 5 నిమిషాలు తీరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు గొప్ప నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రభువునందు ప్రియులైన ఈ గ్రామంలో ఈ తండ్రిలో ఉన్న సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు, ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరి రాత్రి కాల సమయంలో ఈ దినాన మేమందరము దేవుని బిడ్డలముగా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణలో దేవుని యొక్క మాటను తీసుకొని మీ మధ్యకు వచ్చి ఉన్నాము. దేనికి వచ్చి ఉన్నామంటే యేసు ప్రభు గురించి మీ యొక్క జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే నజరేయుడైన యేసు ప్రభు గురించి మీకు తెలియపరచడానికి మేము వచ్చి ఉన్నాము. శుభవార్త. ఈ లోకంలో మీరు ఎన్నో 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 వార్తలు విని ఉండొచ్చు, కానీ మేము ప్రకటించే వార్త శుభవార్త. మీ జీవితాలను మార్చి మీ బ్రతుకులలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు చేసే శుభవార్త. ఆ వార్తే నజరేయుడైన యేసుక్రీస్తు వారి శుభవార్త. కనుక మరి యేసు గురించి మీకు తెలియపరచడానికి వచ్చి ఉన్నాము. యేసు అనగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గ్రామంలో ఉన్న వారులారా, రక్షకుడు దేవాతి దేవుడు సర్వభూమిని సమస్తమును, భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సర్వమును సమస్తమును నోటి మాట చేత సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మరి నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు కాబట్టి నిన్ను రక్షించటానికి మీదకు వచ్చి మానవునిగా జన్మించి 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించి నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. నీవు చేసిన పాపాల నిమిత్తమై, నీవు చేసిన అతిక్రమాల నిమిత్తమై వచ్చిన శాపాన్ని కలువరి శిలువలో దేవాతి దేవుడు ఆ యొక్క పాపానికి వచ్చే శాపాన్ని భరించి ఉన్నాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి 3వ దినం మృత్యుంజయుడిగా సజీవుడిగా లేచి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గ్రామంలో ఉన్న వారులారా, మరి యేసు ప్రభు శుభవార్త. యేసు అనగా మీరు ఒకవేళ అనుకోవచ్చు, మా దేవుడు కాదు, ఆయన మా కులానికి చెందినవాడు కాదు, మా మతానికి చెందినవాడు కాదు, మా దేవుడు కాదని మీరు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది యేసు ప్రభువు అందరికీ దేవుడని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి దేవుడు కాదు, సర్వ మానవాళికి, సమస్త ప్రజలకు దేవుడై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన వైపు చూచి ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించి మీ జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మీ పక్షాన, మీ కుటుంబాల పక్షాన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, మీ పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి వేసి మిమ్మల్ని శుద్ధులుగా చేసేవాడుగా ఉన్నాడు. మీ జన్మ పాపములు, మీ కర్మ పాపములు, మీరు చేసిన ప్రతి పాప దోషాలన్నిటిని కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. నిన్ను పవిత్రపరిచి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించి ఈ లోకములో నీకు తోడుగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని చాలించిన తర్వాత పరలోకానికి నిన్ను నడిపించేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభువారు చెప్పి ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసు ప్రభువారు చెప్పి ఉన్నాడు. మరి పరలోకానికి, నిత్య జీవానికి చేరాలంటే ఏకైక మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగానే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నామములో నమ్మి బాప్తిసం పొందు, అప్పుడు నీవు రక్షించబడతావు. గనుక మరి దేవుడు మిమ్మల్ని అంతగానో ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ప్రేరేపించి మీ మధ్యకు నడిపించి రక్షణ సువార్తను మీకు వినిపిస్తున్నాడు. గనుక
ప్రభు నామములో విశ్వాసం ఉంచి ఆయన నామములో నమ్మి బాప్తిసం పొందండి. దేవుడు మిమ్మల్ని రక్షించేవాడుగా, దేవుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడు ప్రార్థిస్తుండగా ప్రార్థనలు ఏకీభవించండి. మీ జీవితాలలో అద్భుతాలు చేసే నిజ దేవుడిగా, సత్య దేవుడిగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రార్థన మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన దేవాని వందనాలు. నీ ఘనమైన నామానికి, నీ గొప్ప నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నాయనా నీ వందనాలు. అయ్యా, ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డల మీద మమ్మల్ని అందరినీ ప్రేరేపించి ఈ గ్రామానికి నడిపించి నీ బిడ్డలుగా నీ పక్షమై మమ్మల్ని నిలవబెట్టుకొని నీ రక్షణ సువార్తను నాయన ఈ గ్రామ ప్రజలకు వినిపిస్తున్నందులకే స్తోత్రాలు. అయ్యా, నీకు వందనాలు. నువ్వు మంచి దేవుడివని, నీవే సహాయము చేసేవాడువని, నీవే రక్షకుడువని, నీవే పరలోకానికి మార్గమని నాయన నీ రక్షణ సువార్తను నీ మాటలు నాయన ప్రకటించి ఉండగా, అయ్యా ప్రకటింపబడిన ఈ మాటలు నాయన, నీ వాక్యము నాయన ఈ యొక్క గ్రామ అయా ప్రజల హృదయాలు నీరు కట్టి పల్లింప చేయండి. ఈ గ్రామాన్ని దీవించండి, ఈ గ్రామ ప్రజలను ఆశీర్వదించండి, రక్షించండి. దేవానికి వందనాలు. మనుషులందరూ రక్షణ పొందాలని నీ చిత్తము, నీ చిత్తాన్ని జరిగించండి. ఇంతవరకు తోడుగా ఉన్న పరమ తండ్రి నీకు వందనాలు. ఇక ముందు నువ్వే మాకు తోడై ఉండి నడిపించి, నువ్వే మా పక్షమై ఉండి అద్భుతాలు జరిగించమని మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఉన్నాయా మా ఇల్లు? హల్లెలూయా. గ్రామవాసులారా, యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థను ప్రకటించడానికి మార్చర్లపట్నం నుంచి మీ వద్దకు రావటం జరిగింది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఎందుకు ఈయన రక్షకుడు? ఎవరికి రక్షకుడు ఈయన అంటే, సకల చరాచర సృష్టిని కలగచేసినటువంటి దేవాది దేవుడు మానవుణ్ణి తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి దేవాది దేవుడు, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరి పరలోకాన్ని, ఆ ఏదేను తోటను ముంచి భూమి మీదకి రావటం వల్ల మానవుడు పాపము చేసి పాపానికి దాసుడైనందువల్ల ఆ ఏదేను లాంటి పరలోకము నుంచి దేవుని చేత భూమి మీదకు తొలివేయబడ్డాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి మర్చిపోయి సృష్టిని పూజించేటువంటి స్వభావములోకి మానవుడు వచ్చేశాడు. ఈ సృష్టిని పూజిస్తున్నటువంటి మానవుడు ఇంకా కొంచెం ఒక మెట్టు ముందుకు వెళ్లి పాపానికి దాసుడయ్యాడు. పాపానికి వచ్చే జీతము మరణము అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథము బహు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక ఎందుకు అంటే, పాపంలో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన మనకు బదులుగా మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో నాడు లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవుడున్నాడు, జాగ్రత్త అని చెప్పి బైబిల్ బహు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మానవుడు తనకిష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ పాపములో కొట్టుమిట్టాడుతూ నరకానికి పాత్రుడవుతా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా జీవించాలి. నా బ్రతుకు నా ఇష్టమని జీవిస్తే నరకము ఉంది, జాగ్రత్త. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త.
దేవుడు ఉన్నాడు అనటానికి మానవుని యొక్క నిర్మాణము, ఈ సృష్టి యొక్క నిర్మాణమే మనకు చెప్తా ఉంది. దేవుడు ఉన్నాడు కనుక పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతుకుతాం. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీ బాల్య దినముల యందే నీవు దేవుణ్ణి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ జీవితం అనేది క్షణభంగురం. ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేం. కనుక మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేనటువంటి ఈ జీవితానికి మార్గం చూపించడానికి యేసయ్య వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక మార్గము. ఏ మార్గము? నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి సత్యమైనటువంటి మార్గం అది. ఆ మార్గాన్ని చూపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరినీ ప్రేమించి కృపను చూపించి మనందరి నిమిత్తమై మనకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ నాడు లేచిన మృత్యుంజయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చీకటి వెలుగు ఎలాగున్నాయో, అవినీతి నీతి ఎలాగున్నాయో, దేవుడు దెయ్యం అనేది కూడా అలాగే ఉంది. తాగుబోతులకు, దెయ్యం పట్టిన వారికి శాంతి సమాధానం ఉండదు. అలాగే పాపంలో జీవించే వాడికి కూడా హృదయంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ఈ సంతోషము సమాధానం ఇవ్వటానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నావా, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా, లేకపోతే అందరూ ఉండి అనాథగా ఉన్నావా, భయంకరమైన వ్యాధి రోగములతో బాధపడుతూ ఉన్నావా, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నావా, లేకపోతే మరణ పడక మీద నీవేమైనా ఉన్నావా, నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తున్నవాడు. ప్రపంచంలో 850 కోట్ల మందిని నిరాటంకంగా, నిరాపేక్షంగా, పక్షపాతము లేకుండా ప్రేమిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. మరణ పడక మీద ఉన్నావేమో, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావేమో, ఈ మాటలు ధ్వని యంత్రం ద్వారా ఇంట్లో ఉండి టీవీ చూస్తూ, లేకపోతే అరుగుల మీద కూర్చొని వింటూ ఉన్నావేమో, బహు జాగ్రత్తగా విను. ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా దేవుడు కాదులే, మా దేవత కాదులే, మా కులానికి సంబంధించిన వాడు కాదులే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, విను బహు జాగ్రత్తగా. యేసయ్య ఈ రోజు నిన్ను ప్రేమించి మమ్మల్ని ఈ రీతిగా ఈ ప్రాంతానికి ఆయన స్వార్థను ప్రకటించడానికి తీసుకొచ్చాడేమో. అది నీ కొరకేనేమో. నువ్వు రక్షించబడటానికి, నువ్వు మార్గోను పొందటానికి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, నరకాన్ని తప్పించడానికేనేమో మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. పాపములో జీవిస్తున్నావేమో, నరకం ఉంది, జాగ్రత్త. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకో. సత్యాన్వేషణ చేయి, జ్ఞానాన్వేషణ చేయి. నిజమైన దేవుడు ఎవరు? ఈ జీవితం శాస్త్రం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే ఈ భూమి మీద నుంచి. కనుక ఈ జీవితం శాస్త్రం కాదు. మరణించిన తర్వాత ఉన్న జీవితమే శాస్త్రమైంది. ఆ మరణించిన జీవితము ఎక్కడ ఉండాలో నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఒకటి, పరలోక రాజ్యంలో ఉండాలా, నరకంలో ఉండాలా? నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది యేసయ్య ఒక్కడే. ఆ యేసయ్య మాటలు వింటున్నావు, మారు మనసు పొందు, పాపాన్ని విడిచిపెట్టు. నీ పాత రోత శాపభరితమైన జీవితాన్ని కొట్టివేసి పరిశుద్ధులుగా, పరలోక వారసులుగా చేయడానికి, నీతివంతులుగా చేయడానికి యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక రండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీలో రోగస్తులై ఉన్నట్లయితే, భయంకరమైన వ్యాధి రోగములతో బాధపడుతున్నట్లయితే, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ఒక్క నిమిషం దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో. ఒక్క అద్భుతం కొరకు ఒక్కసారి దేవుని నామములో ప్రార్థన చేస్తావా? నా ప్రార్థనలో ఏకీభవిస్తావా? ఈ క్షణమే దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏమీ లేదు.
కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వాడిని లేపినవాడు. కనుక నిన్ను బాగు చేయటం ఆయనకి ఏమి లెక్క కాదు. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. తమ్ముళ్ళు పరిశుద్ధడానికి వందనాలయ్యా. కళ్ళు మూసుకోండి. నీ జనన మరణ పునరుత్థానముల గురించినటువంటి సువార్తను ఈ ప్రాంతములో ప్రకటించి ఉండగా నాయన, ఈ చౌకు తండ గ్రామ సహోదరి సహోదరులను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఈ వాక్యము ఎవరైతే విని ఉన్నారో, నీ సువార్తను ఎవరైతే విని ఉన్నారో ప్రభువా, వారి హృదయాల్లో కార్యం జరిగించండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. ప్రభువా నీకు వందనాలయ్యా. కుటుంబ సమస్యలతో, సామాజిక పరమైన సమస్యలతో, మానసిక పరమైన సమస్యలతో పడే వారికి విడుదల దయచేయమని ప్రభువా, పాల్గొన్న సహోదరి సహోదరులందరినీ కూడా ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా, ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించున్నారో ప్రభా, వారి ప్రార్థన ఆలకించండి. మరీ ముఖ్యంగా ప్రభువా, ఈ చౌకు తండ ప్రాంతములో, ఈ గ్రామములో నీ మందిరము లేదు నాయన. నీ మందిరం కట్టబట్టడానికి, నీ సువార్త విస్తారంగా వెదజల్లబడటానికి నీ కాపరులను, నీ సువార్థికులను ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ గ్రామానికి రక్షణ ఇచ్చినందుకు వందనాలయ్యా. స్వస్థత ఇచ్చినందుకు వందనాలయ్యా. దురాత్మ చీకటి శక్తుల నుంచి విడుదల చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు నాయన మమ్మల్ని గ్రామం అంతా తిప్పి నీ రక్షణ స్వార్థను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు. పాల్గొన్న ప్రతి సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మిక పరమైన ఆశీర్వాదాలతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ఎవరికన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మేము యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మా దగ్గర బైబిల్స్ ఉన్నాయి. బైబిల్స్ కావాల్సిన వాళ్ళు కూడా దయచేసి తీసుకోవాలని ప్రార్థన చేస్తూ మనవి చేస్తూ ఉన్నాం. కనుక మీలో ఎవరైనా రోగముతో బాధపడుతున్నవారు, సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కావాలని కోరుతూ ఉన్నాం. నమ్మకంతో రండి, విశ్వాసముతో రండి. యేసయ్య స్వస్థపరుస్తాడని, బాగు చేస్తాడని. యేసయ్య స్వస్థపరిచేది మాట్లాడే మేము కాదు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.